ఫ్రెండ్స్, ఈ జనాలేంది, ఈ హడావిడి ఏంటి, ఎక్కడ చూసినా బట్టలు వేసుకుని వీళ్ళంతా ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని ఉందా? అయితే వీడియోని లైక్ చేయండి. వీడియో చివరి రోజు చూడండి, ఎందుకు చేస్తున్నారో చెప్తాను. పొద్దున్నే నేనైతే ఏదైనా వెళ్తుంటే నాకైతే దారి మీద అంతా హడావిడిగా అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా బండ్లు ఇటు సైడ్ అటు సైడ్ పార్కింగ్ వెళ్ళండి అని పోలీసులు అయితే హంగామా చేస్తున్నారు. నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను వచ్చేసి టీటీసీ గ్రౌండ్ లోపలికి అయితే వచ్చేసాను. అదేనండి మున్సిపల్ గ్రౌండ్ లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా లైన్లు అయితే వేసినారు. ఇక్కడ చూసినట్టయితే రైట్ సైడ్లో చూడండి, పెద్ద పెద్ద వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ వెహికల్స్. వీళ్ళు వచ్చేసి కలెక్టర్ వెహికల్స్ అనమాట. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే ఒక చలివేంద్రం కూడా ఉంది. ఎక్కడ చూసినా కూడా సున్నంతో అయితే లైన్లు అయితే వేసినారు. అదేవిధంగా ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా జనాల పట్టలు వేసుకొని అయితే యోగా చేస్తున్నారు. సో కలెక్టర్ గారి ఆదేశాలతో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద అఫీషియల్స్ అందరూ కూడా యోగాలో అయితే పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా కలెక్టర్కి సెక్యూరిటీగా వచ్చిన వాళ్ళు అనమాట. ఇక్కడ చూసినట్టయితే జనాలు మొత్తం కూడా పట్టలేసి వారి నుంచి ఆ వారికి సుమారుగా ఒక 200 మంది దాకా అయితే ఈజీగా ఉంటారు. వీళ్ళందరికీ కూడా యోగా అయితే నేర్పిస్తున్నారు. Yoga isn't just about the flexibility. It's a food to mind, body and soul. It creates physical and mental awareness. సో ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.